నైట్ అవ్వగానే విజయవాడలో అందరూ ఉండే ప్లేస్ ఏది అంటే ఈట్ స్ట్రీట్ అన్నమాట. ఈ ఈట్ స్ట్రీట్ లోకి అడుగు పెట్టగానే ఎన్ని రకాల బిర్యానీలండి బాబు. అసలు నేను మా అన్నయ్య అయితే ఆహా ఏమి రుచి తినరా మైమరిచి ఈ కోడి పలావ్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఈట్ స్ట్రీట్ లో అయితే ఎన్ని రకాల బిర్యానీలండి బాబు. అసలు ఇక్కడ దొరకని బిర్యానీ అంటూ ఏమీ ఉండదు. మేము వచ్చేసి ఇక్కడ కుండ బిర్యానీ అలాగే బొంగు బిర్యానీ అని రెండు ఉన్నాయి. రెండు ట్రై చేద్దామని చెప్పేసి రెండు తీసుకున్నాము. అసలు విజయవాడలో నైట్ అయితే ఈ స్ట్రీట్ అసలు ఖాళీ ఉండదండి. అసలు ఈ స్ట్రీట్ లో ఆల్మోస్ట్ అన్ని బిర్యానీలు మాక్సిమం అన్లిమిటెడ్ పెడతారండి. కాస్ట్ కూడా 150 రూపీస్ నుంచి 200 లోపే ఉంటుంది. అన్లిమిటెడ్ కాబట్టి తిన్న వాళ్ళకి తిన్నంత బిర్యానీ అండి. ఒక్కసారి స్ట్రీట్ లోకి వెళ్తే ఎక్కడ బిర్యానీ తినాలా ఏ బిర్యానీ తినాలా కూడా అర్థం కాదు. అన్ని బిర్యానీ పాయింట్స్ ఉంటాయి. విజయవాడలో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం ఇక్కడికి వెళ్లే ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే ప్రతి నైట్ ఫుడ్ ఉంటూనే ఉంటుంది. అలాగే ఇక్కడ బిర్యానీతో పాటు మనకి ప్లేట్ లో రాగి సంగటి నాటుకోడి పులుసు కూడా ఇస్తున్నారు. చూడండి మధ్యలో చాలా మంది మన ఫాలోవర్స్ కలవడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి గుర్తుపట్టి వచ్చి నాతో మాట్లాడుతున్నందుకు. అండ్ ఫైనల్లీ మన బ్యాంబో బిర్యానీ బొంగు బిర్యానీ అయితే వచ్చేసిందండి. అలాగే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తినేద్దాము. ఇక్కడ ఏంటి అంటే అన్లిమిటెడ్. మీరు ఎన్ని సార్లు తిన్నా 10 టైమ్స్ తిన్నా ఎన్ని టైమ్స్ తిన్నా పెడుతూనే ఉంటారు. ఈ బిర్యానీ కాదండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న బిర్యానీ పాయింట్స్ అందరూ అన్లిమిటెడ్ పెడతారు. అసలు 150-200 కి ఇంత వస్తుంది అంటే చాలా గ్రేట్ కదా. నాకైతే రాగి సంగటి కూడా ఇచ్చేసరికి నాకు మంచిగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్రై పీస్ తీసుకున్నాడు అనమాట మా అన్నయ్య. అందులో నుంచి కొన్ని ముక్కలు వేయించుకున్నా నేనైతే. ఈ ఫుడ్ కోర్ట్ లో ఓన్లీ బిర్యానీలే కాదండి ఫలూడాలు కెబాబ్స్ ఇలా స్టార్టర్స్ చాలా బళ్ళు ఉంటాయి. అసలు మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే గనక మీరు ఎప్పుడైనా విజయవాడ విజిట్ చేస్తే పక్కా ఈ స్ట్రీట్ కి తీసుకెళ్ళమని చెప్పి అడగండి. అలాగే ఈ వీడియో చూస్తున్న విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు ఇష్టమైన బిర్యానీ ఏంటో కింద అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం పక్కా ఈ స్ట్రీట్ కి వెళ్ళి అది ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రీల్ కూడా విజయవాడ వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదండి, ప్లీజ్ ఫాలో చేయండి. అలాగే హైదరాబాద్ వైజాగ్ ఎవరన్నా విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి ఈట్ స్ట్రీట్ లో ఫుడ్ అయితే ట్రై చేయండి. ఇంకా మంచి కంటెంట్ తో నేను మీ ముందుకు రాబోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళా కలుసుకుందాం. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.